నమస్తే, వెల్కమ్ టు సత్యగ్రహి. నేను శివాని. సింగర్ మంగ్లీ ఈ పేరు వింటే ఒకప్పుడు జానపదాలు, బోనాల పాటలు, స్టేజ్ మీద పూనకాలు గుర్తొచ్చేవి. ఆ గొంతు మైక్ పట్టుకుంటే జనాలు థియేటర్లో, గ్రౌండ్స్ లో ఊగిపోవాల్సిందే. కానీ సీన్ కట్ చేస్తే ఇప్పుడు అదే గొంతు, అదే పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ రేంజ్ వివాదాలతో ఊపేస్తుందో చూసారా? నిన్న కాక మొన్న ఫార్మ్ హౌస్ డ్రగ్స్ పార్టీ అన్నారు, ఆ తర్వాత అధిక వడ్డీ మోసాలన్నారు. ఇవే తక్కువ అన్నట్టు ఇప్పుడు ఏకంగా 100 కోట్ల గోకుల్ నంద ఇన్ఫ్రా రియల్ ఎస్టేట్ కుంభకోణం. అబ్బా, ఈ పేరు వింటేనే వందల మంది మిడిల్ క్లాస్ బాధితుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. పోలీసులు ఉచ్చు బిగిస్తున్నారు. ఇక అరెస్టు ఖాయం అనుకున్న టైంలో మన సినిమా క్లైమాక్స్ రేంజ్ ట్విస్ట్ పడింది. బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ పోక్సో కేసు పుణ్యమా అంటూ మంగ్లీ కేసు కాస్త మరుగున పడింది. దీంతో మంగ్లీ వివాదం సర్దుమణిగింది. హమ్మయ్య అనుకునే లోపే ఆమె మెడకు మరో పాత వివాదం చుట్టుకోవడం, అటు లాయర్ సుబ్బారావు సంచలన ఎంట్రీ ఇవ్వడం ఇప్పుడు ట్రెండింగ్ గా మారింది. అసలు ఏంటి ఈ గోకుల్ నంద స్కామ్? మంగ్లీ తమ్ముడి అకౌంట్లోకి కోట్లు ఎలా వచ్చాయి? ఫండి కేసు వెనక మంగ్లీ సేఫ్ జోన్ స్కెచ్ ఏంటి? లాయర్ సుబ్బారావు చేసిన తాజా సవాల్ ఏంటి? ఈ స్టోరీలో బట్టబయలు చేద్దాం. ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వాచ్ చేయండి. అసలు ఏం జరిగిందయ్యా అంటే, ఈ గోకుల్ నంద ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక ఘనమైన కంపెనీ ఉందండి. వీళ్ళు మార్కెట్లోకి వచ్చి రియల్ ఎస్టేట్ అంటే మాదే, డబ్బులు ఇన్వెస్ట్మెంట్లు అంటే మాదే అంటూ అమాయక జనాల నమ్మకాన్ని గట్టిగా క్యాష్ చేసుకున్నారు. ఆ తర్వాత నిలువునా ముంచేశారు. ఇందులో కీలక సూత్రధారి మన A1 నిందితుడు రమావత్ మధు. అయితే అసలు ట్విస్ట్ ఎక్కడొచ్చిందంటే, ఈ మధుబాబుకి మన సింగర్ మంగ్లీకి ఏదో గట్టి కనెక్షనే ఉందంటూ బాధితులు రోడ్డెక్కారు. సరే, ఇలాంటి ఆరోపణలు రాగానే మన సెలబ్రిటీలు వెంటనే ఏం చేస్తారు? ఆయన ఎవరో నాకు తెలియదు, నాకేం సంబంధం లేదు, నేను కేవలం అమాయకపు బ్రాండ్ అంబాసిడర్ ని మాత్రమే అని చేతులు దులిపేసుకుంటారు కదా. మన మంగ్లీ కూడా మొదట అదే సేఫ్ డైలాగ్ కొట్టారు. రమావత్ మధ అస్సలు తెలీదు బాబోయ్ అన్నారు. కానీ పెద్దలు ఊరికే అన్నారా? నిప్పు లేనిదే పొగ రాదు అని. ఈ సోషల్ మీడియా మహత్యం ఏంటంటే, దాస్తే దాగుతాయా నిజాలు. ఇద్దరు కలిసి చాలా క్లోజ్ గా దిగిన కొన్ని ప్రైవేట్ ఫోటోలు, వీడియోలు టక్కున లీక్ అయిపోయాయి. దాంతో మంగ్లీ డిఫెన్స్ వికెట్ క్లీన్ బోల్డ్ అయింది. నాకు తెలియదన్న నోటితోనే అవునా ఈ ఫోటోలు మావేనా అనుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. పోనీ ఫోటోలు లీక్ అయితే ఆయన మా ఫ్యామిలీ ఫ్రెండ్ అండి, వెల్ విషర్ అండి అని కవర్ చేయొచ్చు, ఫ్రెండ్షిప్ అనుకోవచ్చు. కానీ పోలీసులు రంగంలోకి దిగి బ్యాంక్ అకౌంట్లు తవ్వడం మొదలు పెట్టారు చూసారా? అక్కడ దొరికింది అసలైన నిధి. మంగ్లీ సొంత తమ్ముడి బ్యాంక్ అకౌంట్ లోకి ఈ గోకుల్ నంద కంపెనీ నుంచి భారీగా నిధులు ట్రాన్స్ఫర్ అయినట్లు పోలీసులు పక్కా ఆధారాలు లాగారు. బాబోయ్, పాటలు పాడితే పైసలు వస్తాయి సరే, కానీ ఈ ముంచేసిన ఇన్ఫ్రా కంపెనీ నుంచి తమ్ముడు అకౌంట్ కి అన్ని కోట్లు ఎందుకు వచ్చాయో ఆ దేవుడికే తెలియాలి, లేదా ఆ పోలీసులకైనా తెలియాలి. ఇక అంతే, నెటిజన్లు మీడియా అంతా డిసైడ్ అయిపోయారు. ఇవాళ్ళో రేపో మంగ్లీ అరెస్ట్ ఖాయం, లేదా కనీసం పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడం గ్యారంటీ అనుకున్నారు. చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. రూట్ క్లియర్ గా లేదు అని సిగ్నల్ అందగానే మన సింగర్ ఏం చేశారో తెలుసా? సైలెంట్ గా ఫోన్ స్విచ్ ఆఫ్. కొన్నాళ్ల పాటు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. మీడియా మైకులు ఇంటి ముందుకు రాకుండా, పోలీసులు నోటీసులు చేతిలో పెట్టకుండా ఉండేందుకు అండర్ గ్రౌండ్ సేఫ్ జోన్ లోకి షిఫ్ట్ అయిపోయారు మంగ్లీ. అక్కడ బాధితులేమో, అమ్మా మంగ్లీ, నిన్ను చూసే కదా, నీ ఫేస్ వాల్యూ నమ్మే కదా మేం కష్టపడి సంపాదించిన డబ్బులన్నీ ఆ కంపెనీలో పెట్టాం, మా బతుకులు రోడ్డున పడ్డాయి, మాకు న్యాయం చెయ్యండి అని ఏడుస్తుంటే, ఇక్కడ కేసు నుంచి ఎలా ఎస్కేప్ అవ్వాలని స్కెచ్ నడిచాయి. సెలబ్రిటీలు తప్పు చేస్తే ఒక అడ్వాంటేజ్ ఉందండి, వాళ్ళు అజ్ఞాతంలోకి వెళ్తే దాని పర్సనల్ వెకేషన్ లేదా రిఫ్రెష్ అవ్వడానికి వెళ్లారు అంటారు. అదే సామాన్యుడు భయపడి వెళ్తే పరారిలో ఉన్న నిందితుడని పోటు తొలగిస్తారు. ఎంతైనా చట్టం ముందు అందరూ సమానమే కదా. సరిగ్గా మంగ్లీ చుట్టూ ఉన్న ఉచ్చు గట్టిగా బిగిస్తుందనుకుంటున్న టైంలోనే సినిమా రేంజ్ ట్విస్ట్ పడింది. మంగ్లీ లక్ ఏంటో కానీ తెలంగాణ రాజకీయాల్లో ఒక పెను తుఫాన్ వచ్చింది. అదే బండి భగీరథ్ పోక్సో కేసు. కేంద్ర మంత్రి కుమారుడు బండి భగీరథ్ చుట్టూ తీవ్రమైన పోక్సో కేసు నమోదు కావడంతో తెలంగాణ మీడియా, పొలిటికల్ సర్కిల్స్ ఒక్కసారిగా షేక్ అయ్యాయి. ఇక మన బ్రేకింగ్ న్యూస్ మీడియా ఛానళ్ల గురించి తెలిసిందేగా. ఒక పెద్ద వార్త దొరికితే అంతకు ముందున్న వార్తలను పాతాళానికి తొక్కేస్తారు. కేంద్ర మంత్రి కొడుకు కేసు, పోక్సో చట్టం అంటే రేటింగ్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఇంకేముంది, పొద్దున లేస్తే బండి భగీరథ్ కేసు, రాత్రైతే అదే డిబేట్లు, ఛానల్లో గ్రాఫిక్స్, థ్రిల్లింగ్ మ్యూజిక్లతో హోరెత్తించారు. దీంతో గోకుల్ నంద ఇన్ఫ్రా ఫ్రాడ్ కేసు, వందల మంది బాధితుల గోస, మంగ్లీ అకౌంట్ల వ్యవహారం అంతా సైడ్ ట్రాక్ అయిపోయాయి.
ఒక రకంగా చెప్పాలంటే బండి భగరత్ పుణ్యమా అంటూ మీడియా ఫోకస్ మొత్తం డైవర్ట్ అయిపోయింది. మంగ్లీ చుట్టూ ఉన్న ఉచ్చు కాస్త లూజ్ అయిపోయింది. ఒక తప్పును కప్పెట్టడానికి ఇంకొకడు అంతకంటే పెద్ద తప్పుతో రెడీగా ఉండటమే సెలబ్రిటీల అదృష్టం అంటే ఇదేనేమో. సరే, ఇక్కడ మీడియా ఫోకస్ మారింది కదా అని మన సింగర్ ఏం చేశారో తెలుసా? అజ్ఞాతంలో నుంచి నేరుగా సిలికాన్ సిటీ బెంగళూరులో ల్యాండ్ అయ్యారు. అవును, మీరు విన్నది నిజమే. ఇక్కడ కేసు నడుస్తుంది, జనాలు ఏడుస్తున్నారు. కానీ మంగ్లీ మాత్రం బెంగళూరులో జరిగిన ఒక గ్రాండ్ లెవెల్ ఈవెంట్ లో తలక్కున మెరిశారు. అసలు ముఖంలో ఏమాత్రం తప్పు చేశానన్న ఫీలింగ్ కానీ టెన్షన్ గానీ ఉంటేగా ఎప్పట్లాగే తన మార్క్ హై ఎనర్జీ పాటలతో అక్కడి స్టేజ్ ను ఊపేశారు. ప్రస్తుతం ఆమె బెంగళూరులో వరుస షోలతో ఫుల్ బిజీగా గడిపిస్తున్నారు. ఈ విజువల్స్ చూసి నెటిజన్లు సోషల్ మీడియాలో అగ్ని పర్వతల్లా బద్దలవుతున్నారు. అక్కడ వేల కుటుంబాలు రోడ్డున పడి ఏడుస్తుంటే నువ్వు ఇక్కడ ఇంత హ్యాపీగా నవ్వుతూ షోలు చేసుకుంటావా, నీకు బాధ్యత లేదా అని గట్టిగా నిలదీస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ వివాదాలు చాలా ఉన్నట్టు మంగ్లీ మెడకు మరో పాత వివాదం చుట్టుకుంది. అదేంటంటే తెలంగాణ సాయుధ పోరాటంలో రాష్ట్రాన్ని ఒక ఊపు ఊపిన మా భూమి సినిమాలోని బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి అనే అమరమైన పాటను మంగ్లీ గతంలో ఒక కార్యక్రమంలో పాడారు. అప్పట్లో నిజాంకు రజాకార్లకు వ్యతిరేకంగా అమరజీవి గూడ అంజయ్య గారు రాసిన ఈ పాట వెనక ఎంతో పెయిన్ ఉంది, ఎమోషన్ కూడా ఉంది, తెలంగాణ ఆత్మగౌరవం కూడా ఉంది. కానీ ఆ పెయిన్ అర్థం చేసుకోకుండా ఏదో పార్టీల్లో పబ్బుల్లో పాడినట్టు కంతులు వేస్తూ డాన్స్ చేస్తూ మంగ్లీ ఈ పాట పాడటంపై ఇప్పుడు నెటిజన్స్ విరుచుకుపడుతున్నారు. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా ఈ పాత వీడియో మళ్ళీ తెర మీదకి వచ్చి రచ్చ అవుతోంది. తక్షణమే మంగ్లీ తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఒక సామాన్య గిరిజన యువతిగా కెరియర్ స్టార్ట్ చేసి తన టాలెంట్ తో ఈ స్థాయికి చేరుకున్న మంగ్లీ ఇలా వరుసగా 100 కోట్ల స్కామ్లు, డ్రగ్స్ కేసులు, సంస్కృతిని అవమానించే వివాదాల్లో ఇరుక్కోవడం నిజంగా బాధాకరం. అయితే కథ ఇక్కడితో అయిపోలేదు. మంగ్లీ కేసు క్లోజ్ అయిపోయింది, ఆమె సేఫ్ అనుకుంటున్న టైంలో ఈ కేసులో ట్విస్ట్ ఇస్తూ హాట్ టాపిక్ గా మారిన ప్రముఖ లాయర్ సుబ్బారావు మళ్ళీ సీన్ లోకి ఎంట్రీ ఇచ్చారు. మీడియా ముందుకు వచ్చిన ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ గోకుల్ నంద ఇన్ఫ్రా స్కామ్ లో బాధితులకు పూర్తి న్యాయం జరిగే వరకు, వారి డబ్బులు దక్కే వరకు నేను పోరాటం ఆపను. ఈ కేసులో మంగ్లీ పాత్రపై విచారణ ముగియలేదు, ఇంకా నడుస్తూనే ఉంది అని సుబ్బారావు క్లియర్ కట్ గా స్పష్టం చేశారు. అంతేకాదు ఈ కేసును పక్కదారి పట్టించడానికి, తనకు వెనక్కి తగ్గించడానికి కొంతమంది కావాలని తనపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన తీవ్రంగా ఆరోపించారు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతోంది? మీడియా ఫోకస్ మారినా లీగల్ గా మాత్రం మంగ్లీ చుట్టూ ఉన్న కేసుల ఉచ్చు అలాగే ఉంది. లాయర్ సుబ్బారావు కోర్టు వేదికగా బాధితుల పక్షాన నిలబడతామని చెప్పడంతో ఈ 100 కోట్ల కుంభకోణం కథలో ముందు ముందు మరిన్ని సంచలన నిజాలు బయటకు రావడం ఖాయంగా కనిపిస్తోంది. చూశారు కదా, బండి భగరత్ కేసుతో తాత్కాలికంగా మంగ్లీ వ్యవహారం పక్కకు పోయినా లాయర్ సుబ్బారావు ఎంట్రీతో ఈ సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ కి రెడీ అయిపోయింది. మరి బాధితులకు న్యాయం జరుగుతోందా? మంగ్లీ నిజంగానే ఈ స్కామ్లతో సంబంధం లేదని నిరూపించుకుంటుందా, లేదా చట్టానికి దొరికిపోతుందా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.